కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్స్ అన్ని కూడా బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగినటువంటి తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు ఎగ్జిబిటర్లు. పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్స్ ను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగినటువంటి తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి అలాగే ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఫణి, ఈ ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఈ రోజు కలిసి ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా వీళ్ళ తాలూకా చర్చ అంతా కూడా వాళ్ళకి అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోతున్నామని, దానివల్ల చాలా లాసెస్ ని బేర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ఒక్క విషయం చుట్టూనే మొత్తం సమావేశం అంతా తిరిగింది. అయితే దిల్ రాజు, సురేష్ బాబుతో సహా దాదాపు ఒక 60 మంది ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే పర్సెంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలతో మాట్లాడాలి, వాళ్ళకి ఒక లేఖను రాసి రానున్న రోజుల్లో ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనకి ఇన్సైడ్ సమాచారం ప్రకారం వస్తున్న వార్త ఏంటంటే, ఇది ఏమైనా వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాబట్టి జూన్ 1 నుంచి సినిమా థియేటర్లని బంద్ చేయాలి, ఒకవేళ ఈ నిర్ణయాలు ఏవి తమకి అనుకూలంగా రాకపోతే అనేటువంటిది ఎగ్జిబిటర్ల తాలూకా నిర్ణయంగా మనకి కనబడతా ఉంది నళిని. అయితే ప్రస్తుతానికి ఈ నిర్ణయం మీద వాళ్ళు ఖచ్చితంగా ఉంటారా, లేకపోతే నిర్మాతలందరితోని కలిసి మరొకసారి కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద చర్చిస్తారా అనేటువంటి విషయాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం జూన్ 1 నుంచి థియేటర్ని బంద్ చేయడమే బెటర్ అనేటువంటి ఉద్దేశాన్ని వీళ్ళు కనబరిచినట్టుగా తెలుస్తా ఉంది నళిని. రైట్ ఫనీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. జూన్ 1 నుంచి కూడా సినిమా థియేటర్స్ అన్ని కూడా బంద్ చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఒక సమావేశం జరిగింది. తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు అలాగే సురేష్ బాబు సహా మొత్తంగా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.